అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములండి. బాగున్నారా దేవుని బిడ్డలారా? మీ జీవితాల్లో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు, యుద్ధాలు, నష్టాలు, కష్టాలు, వీటన్నిటి విషయంలో ప్రభువే మిమ్మల్ని ఆదరించునుగాక. మిమ్మల్ని అనాథలుగా విడవక మిమ్మల్ని ఆయన సంరక్షించునుగాక. ముఖ్యంగా మీరు ఏ స్థితిలో ఉన్నా ఆయన మార్పు లేని దేవుడు కనుక మనల్ని కాపాడుతూ ప్రేమిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన పొరపాట్లను బట్టి కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు తెచ్చుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తాడు. రండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. మీ దుఃఖము సంతోషమగును. ఎంత మంచి మాట అండి. ఈరోజు దుఃఖము లేని కుటుంబం ఎక్కడన్నా చూస్తున్నావా? ఎన్ని రకాల పరిస్థితుల్లో ఎంత దుఃఖమో చూస్తున్నా. అమ్మ, మీ కుటుంబంలో బాగున్నారా అంటే ఎంత చెప్పేదన్నా, ఎంతో దుఃఖంతో ఉన్నాం అని చెప్పని కుటుంబం అంటూ లేదు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా దుఃఖం మనిషిని వెంటాడుతూనే ఉంది. సాతానుడు ఎన్నో కుటుంబాలను పాడు చేసి ప్రతి కుటుంబంలో మిగిల్చేది ఏంటంటే దుఃఖమే. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ శిష్యులు దేవుని పక్షాన్ని నిలబడ్డప్పుడు వారి జీవితంలో ఎంత దుఃఖం కదా, చాలా దుఃఖం కదా. అయితే దేవుని పక్షాన్ని నిలబడి ఒకవేళ శ్రమ అనుభవిస్తూ దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖము ఏదో అనుకోవద్దు, అది మీకు చాలా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, చాలా ఆశీర్వాదం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. దేవుని విషయమై కానీ ఈ భూమి మీద నువ్వేం దుఃఖపడుతూ ఉంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు ఓదారుస్తాడు. నీ దగ్గరకు ప్రభు వస్తాడు. హన్న దుఃఖపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. హన్న యొక్క దుఃఖాన్ని సంతోషం దేవుడు చేయలేదా అండి? యాకోబు దుఃఖపడ్డాడు. ఎంత దుఃఖం అంటే మృతుల లోకములోకి వెళ్ళేంత తన కుమారుని విషయంలో. ఆ దుఃఖాన్ని దేవుడు సంతోషం చేయలేదా అంటే చేశాడు. ఈ భూమి మీద మంచి విషయాల కొరకు ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే మీకంటే గొప్పవారు భూమి మీద ఎవరు లేరు. అర్థమైందా? సంఘం కొరకు దుఃఖపడుతున్నారా? సంఘ పరిచర్య కొరకు. కొంతమంది చాలా కష్టం ఉన్న వారు దేవుని పరిచర్యను వదిలిపెట్టరు. కొంతమంది ఏమి లేకుండా సాకులు ఎత్తుక్కొని వెళ్ళిపోతుంటారు. అలాంటి వారు చాలా నష్టపోతారు. అది వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని పరిచర్య కొరకు కష్టమైన, నష్టమైన, శ్రమైన, శోధనైన మనము తట్టుకొని దేవుని పరిచర్యని చేస్తే, అందుకే అంటే ఎలాంటి సంతోషాన్ని ప్రభువిస్తారంటే, మీ సంతోషమును ఎవడు మీ వద్ద నుండి తీసివేయలేనంతగా. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే సంతోషము, సమాధానం ఇవ్వడానికే. ఈ భూమి మీద లేనిది, కొదువైంది ఏంటంటే అన్నీ ఉన్నాయి, అదే లేదు, అసలే లేదు. మానవుడు సంతోషంగా ఉంటేనే భూమి మీద బ్రతకగలడు. ఎక్కడ చూసినా దుఃఖమే, ఎక్కడ చూసినా వేదనే, ఎక్కడ చూసినా కన్నీరే, ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి సమస్యలే. ఈరోజు ఎన్ని సమస్యలు. ఎంతోమంది చెల్లెళ్ళు నాతో చెప్తుంటారన్నా, భరించలేకపోతున్నానన్నా, ఈ భర్తతో భరించలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఈ దుఃఖం భరించలేకపోతున్నాను, ఈ సమస్యలు భరించలేకపోతున్నానని చెప్పి ఎంతమంది వాపోయారో. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతానుడు చేస్తున్న పని నేను దుఃఖపెట్టడమే. నీ కుటుంబాన్ని పాడు చేసి, నీ పిల్లలను పాడు చేసి నిన్నెంతో దుఃఖపెడుతూ ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ప్రభు పక్షాన్ని మీరు ఉన్నారు, ప్రభువుతో ఉండడానికి ఇష్టపడ్డారు, అలాంటి దుఃఖాలకి ఎవరు భయపడద్దు. అలాంటి దుఃఖాలకి ఒకవేళ ఆత్మలను కనడానికి నువ్వు దుఃఖపడుతూ ఉంటే, ఆత్మలను కనడానికి చాలామంది ఆత్మలను కనడానికి ఎంత దుఃఖపడుతుంటారంటే, అవసరమైతే వాళ్ళ దగ్గర ఉన్న ఇచ్చేస్తూ ఉంటారు, వారి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అయినా అవమానాలు వస్తుంటాయి, పర్లేదు.
అందుకే పౌలు గారు అన్నారు, అనేక ఆత్మలను సంపాదించుకోవడానికి చాలా తగ్గించుకున్నాడు పౌలు గారు. ఆత్మల సంపాదన ధ్యేయంగా ఎంత దుఃఖపడ్డాడు తెలుసా? ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎంత గాయపరచబడ్డాడు. ఒకటంటారా, రెండంటారా? ఈ భూమి మీద దేవుని పక్షాన నిలబడి రక్షణార్థమైన దుఃఖం అది అనేకుల్ని మారుమనసులోకి నడిపిస్తట. మనం పడే దుఃఖము ఇతరులకి క్షేమాన్ని కలిగేయాలి, ఇతరులను ఆదరించేటట్టు ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నా, మీ దుఃఖము సంతోషము ఉంది. ఈరోజు ఏ విషయం కొరకైతే దుఃఖపడుతున్నారు చాలామంది తల్లిదండ్రులు, సిస్టర్స్ విషయంలో, వారి పిల్లలు, ఆడపిల్లల విషయంలో ఎంతో దుఃఖపడుతున్నారు. భర్తలు వదిలేసి ఎంతగా, కొంతమందికి వివాహాలు కాక, కొంతమందికి ఉద్యోగాలు లేక, కొంతమంది రకరకాల స్థితిగతుల్లో వారు వెళ్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నమ్మదగిన వాడు. ఏ విషయంలో అయితే నువ్వు దుఃఖపడుతున్నావో, ప్రభు పాదాల మీద పడుతున్నావో, అందుకే చెప్తున్నా, మీ హృదయములను కలవరపడనీకుడి. ఈ కలవరాన్ని బట్టి దుఃఖం, అరే ఎట్లా, మా జీవితం ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, యేసుప్రభు మాతో లేడు అని ఒకవేళ శిష్యులు భయపడతారేమో, బాధపడతారేమో, దుఃఖపడతారేమో అని చెప్పి ముందుగానే ధైర్యపరుస్తున్నాడు యేసుప్రభు వారు. ఎవ్వరు తీసివేయలేనంత సంతోషాన్ని ప్రభు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద కొదవైంది ఇదే సంతోషమే. ప్రభువే సంతోషాన్ని ఇస్తాడు. మనం లోకంలో ఉన్న వస్తువుల్లో ఎత్తుకుంటున్నాం సంతోషాన్ని. లోకంలో ఉన్న వస్తువుల్లో, స్థలాల్లో, పొలాల్లో, ధనములో ఎత్తుక్కుంటున్నాం. వాటిల్లో సంతోషం లేదు తమ్ముడు. సంతోషం ఉండేది ప్రభువులనే. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. ఈరోజు వ్యాధులను బట్టి దుఃఖపడేవాళ్ళు చాలామంది, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. బేతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడిన వాడు లేడా? వాడు ఎంత దుఃఖపడి ఉంటాడో. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో పుట్టుకుంటివాడు లేడా? వాని కాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎంత మహింపరిచాడంటే, నిజంగా వాని జీవితంలో అపోస్తల కార్యములు 3వ అధ్యాయము వాడు ఎంత సంతోషించాడంటే, ఇక ప్రభువుని ఘనపరుస్తూ వచ్చాడు. వాడు నడుచుచూ గంతులు వేస్తున్నాడు. అంటే దేవుడు ఎలా చేస్తాడంటే, ఎంతో సంతోష హృదయాన్ని. అందుకే బైబిల్ చెప్తుంది, భయపడక సంతోషించి గంతులు వేయి. ప్రభువుని బట్టి వస్తున్న ఈ నిందలు, శ్రమలు ఏమి కావు. కాబట్టి శిష్యులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు చాలా ధైర్యపరుస్తున్నాడు. మీకు గొప్ప సంతోషం ఉంది, ఆ సంతోషాన్ని నేను ఇస్తాను. చూడండి, అపోస్తలులు వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించకపోతే ఈ సంతోషము, ఈ ప్రభువుని ఎవరు తెలుసుకునేవారు? కాబట్టి వారు ఎంతో ధన్యజీవులు అన్నమాట. దుఃఖపడువారు ధన్యులు, మీరు ఓదార్చబడదురు. ఈ భూమి మీద దేవుని కొరకు దుఃఖపడుతున్నావా? ప్రభు నిన్ను ఓదారుస్తాడు. ఏ పరిస్థితుల్లో దుఃఖపడుతున్నావో ఆ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకెంతో వందనములు. మా జీవితాల్లో మారాలంటి పరిస్థితులు
నాయన మా జీవితంలో వచ్చినప్పటికీ మారాను మధురంగా చేయగలవు, దుఃఖాన్ని సంతోషంగా మార్చగలవు. మా ప్రియులను కూడా మీరు అట్టి ఆశీర్వాదంతో నింపమని, దుఃఖంలో ఉన్న మా ప్రియులు సంతోషభరితులవుటకు ఎవరూ తీసివేయలేనంత సంతోషాన్ని మా ప్రియులకు మీరు ఇవ్వమని, చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషాన్ని మా ప్రియులకు మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.